హాయ్, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆర్ యూ రియల్లీ హ్యాపీ? మీరు రోజు నవ్వుతున్నారు, పనిచేస్తున్నారు, బిజీగా ఉంటున్నారు. బట్ డీప్ ఇన్సైడ్ ఆర్ యూ రియల్లీ ఓకే? హ్యాపీనెస్ అనే పదం మనందరికీ తెలుసు. కానీ మనం రియల్గా హ్యాపీగా ఉంటున్నామా? తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ హ్యాపీనెస్? సైకాలజీ ప్రకారం హ్యాపీనెస్ అంటే ఒక టెంపరీ ప్లెజర్ కాదు. ఇట్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ మీనింగ్, పర్పస్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. పాజిటివ్ సైకాలజీ ప్రకారం హ్యాపీనెస్ రెండు రకాలు. ఒకటి లాంగ్ టర్మ్, రెండు షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఇట్ ఈజ్ ఎ పర్పస్ బేస్డ్ జాయ్. అంటే మనం ఏదైనా గోల్ అచీవ్ అయినప్పుడు, లేదా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, ఇంకా ఏదైనా మీనింగ్ఫుల్ పని చేసినప్పుడు వచ్చేది. షార్ట్ టర్మ్ అంటే ఏదైనా మూవీ లేదా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, మనకి ఇష్టమైన డ్రెస్ వేసుకున్నప్పుడు కలిగేదాన్ని షార్ట్ టర్మ్ జాయ్ అంటాం. మనం అనుకుంటాము హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ అయినప్పుడు మాత్రమే వచ్చేది అని. అనుకుని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నింటినీ ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం మనం. మీకు తెలుసా, ఇండియా హ్యాపీనెస్ గ్లోబల్ ఇండెక్స్లో 126th ర్యాంక్లో ఉందని? ఎందుకు ఇంతమంది అన్హ్యాపీగా ఉన్నారు? ఎకనామికల్గా గ్రోత్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, రీల్స్, ఇన్స్టా, ట్రిప్స్, ఎవ్రీథింగ్. బట్ మనశ్శాంతి లేదు, క్వాలిటీ స్లీప్ తగ్గిపోయింది, ప్రశాంతత లేదు, కంపారిజన్ పెరిగింది, రియల్ కనెక్షన్స్ తక్కువైపోయాయి. మనం ఆనందాన్ని ఫోన్లో స్క్రోలింగ్తోనూ, షాపింగ్లోనూ, లైక్స్తోనూ వెతుక్కుంటున్నాం. బట్ ఇది టెంపరీ హ్యాపీనెస్, ఇట్టే ఆవిరైపోతుంది. మరి దీన్ని సైకాలజీలో హెడోనిక్ ట్రెడ్మిల్ అంటారు. అంటే ఏంటో తెలుసుకుందాం. ఆనందాన్ని బయట వెతుక్కోకుండా మీరే సృష్టించుకోవాలి. ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా. ప్రతిరోజు మీకు సహాయం చేసి ఒక ముగ్గురిని గుర్తు తెచ్చుకోండి. అది ఎవరైనా కావచ్చు. సన్లైట్లో ఒక పావుగంట గడపండి, లేదా చిన్న వాకింగ్ అయినా వెళ్ళండి. 3, పడుకునే ముందు 1 గంట వరకు మొబైల్ చూడొద్దు. 4, మీకు నచ్చిన వ్యక్తితో మనస్ఫూర్తిగా ప్రతిరోజు మాట్లాడండి. 5, మీకున్న లోటుపాట్ల గురించి కాకుండా ఏం చేస్తే ఇప్పుడు మీరున్న పరిస్థితి ఇంకా మెరుగుపడుతుందో ఆలోచించండి. ఈ చిన్న చిన్న పనులే మీలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే హ్యాపీనెస్ బయటెక్కడో లేదు, మీలోనే ఉంది. దలైలామా చెప్పినట్టు హ్యాపీనెస్ ఈజ్ నాట్ రెడీమేడ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ యాక్షన్స్. సో మీరు చెప్పండి, ఆర్ యూ రియల్లీ హ్యాపీ నౌ? Comment yes or no in the chat box. I am Radhika, psychologist, always available for your professional help. Thank you.